నమస్తే, నేను సిరి. విజయసాయిరెడ్డి గారు అయితే తన ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు అసలు ఎందుకు ఇలాంటి ట్వీట్ చేశారు? సందర్భం కాకుండా ఒక వ్యక్తుల గురించి, లక్ష్మీపార్వతి గురించి, ఎన్టీఆర్ గురించి ఎందుకు ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే విజయసాయిరెడ్డి గారు తన అకౌంట్లో కొన్ని ఆసక్తికర విషయాలు, అంటే అప్పుడు 30 సంవత్సరాల కిందట జరిగిన విషయాలు ఇప్పుడు ఎందుకు లేవనెత్తారు ఏంటనే అంశం అది కొంత అందరికీ చర్చనీయాంశమైంది. ఎందుకంటారు మేడం? అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమి పాయింట్స్ లేవు మాట్లాడటానికి. ఇప్పుడు మీరు చూసారు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా, సాయంకాలాలు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నాడు. ఆ ప్రెస్ మీట్లు ఎవరుంటున్నారు? బిక్కమొహాలు వేసుకుని 11 మంది ఎమ్మెల్యేలు కూర్చుంటున్నారు. వాళ్ళు నోరు విప్పడానికి లేదు. అదొక నరకం కదా. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, వీళ్ళు వినాలి. అందులో ఏమి ఉండదు. మీరు కావాలంటే గమనించండి. ఎప్పుడు చూసినా 6 గ్యారంటీలు, 6 సూపర్ 6 గురించి మాట్లాడతాడు. తర్వాత ఈ అప్పులు చేశారు, ఆ అప్పులు చేశారు, లేకపోతే ఇప్పుడు కొత్తగా అభివృద్ధి మొదలుపెట్టాడు కదా, సంపద సృష్టి, ఇలాంటి పదాలు కొత్తగా నేర్చుకున్నాడు. కాబట్టి ఎంఓయూలన్నీ నా హయాంలోనే వచ్చాయంటాడు. ఇవే మాట్లాడతాడు. మీరు గమనిస్తే ఆ స్క్రిప్ట్లో ఏ మార్పు ఉండదు. వీళ్ళు పాప అసెంబ్లీకి వెళ్దామని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, వీళ్ళని వెళ్ళనివ్వడు. అందులో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు శాసనసభకి వెళ్ళి తెలుసుకోవాలిగా, వాళ్ళకి ఒక శిక్షణ అవుతుంది కదా. ఆ జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండదు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టండి అంటాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటంటే ఏమీ మాట్లాడటానికి లేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇది ఏదో ప్రజల్ని ఇంకా ఇగో ఇలా చేశాడు సుమా చంద్రబాబు, తెలుగుదేశం ఇలా సుమా ఏదో కొత్తగా చెప్దామని చూస్తున్నాడు. 2 పాయింట్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి. ఒకటి, ఎన్టీ రామారావు గారు చివరి దశకంలో నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది, ఆయన లక్ష్మీపార్వతి మీద చాలా కోపంగా ఉన్నాడు చివరి దశకంలో. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన బయటకు చెప్పుకునే సమయానికి ఆయన లేకుండా అయిపోయారు. అది ఎవరు చేశారో ఏంటో చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయింది అది. దానికి సాక్షిభూతం ఎవరంటే అప్పుడు లక్ష్మీపార్వతి, ఇంకెవరో వ్యక్తి. అది అందరికీ తెలుసు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడలేము, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకూడదు. రెండోది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో వెన్నుపోటు పొడిచారు అంటారు. అసలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిస్తే అనుకుందాం, ఇప్పటికి 30 ఏళ్ళుగా ఆయన రాజకీయాల్లో కొనసాగగలరా? తెలుగుదేశం అధ్యక్షుడిగా కొనసాగగలడా ఆయన? ఎన్టీ రామారావు గారు పుష్కర కాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన. తర్వాత 30 ఏళ్ళు ఈయనే కదా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజలు ఆదరిస్తున్నారుగా. ఆయన వెన్నుపోటు తర్వాతే కదా 4 సార్లు, ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకవేళ ప్రజలు అలా అనుకుని ఉంటే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అవుతారా? ఒకటే మాట మనం విజయసాయిరెడ్డిని అడుగుతున్నాం. విజయసాయిరెడ్డి, ఎందుకు నువ్వు అక్కర్లేని విషయాలు మాట్లాడుతున్నావు? ఆయన వెన్నుపోటుదారుడు అని ఎలా చెప్తావు నువ్వు? ఆ రోజు పార్టీ పగ్గాలు కనుక చంద్రబాబు నాయుడు చేతిలో నందమూరి తారక రామారావు ఫ్యామిలీ పెట్టి ఉండకపోతే అసలు పార్టీ ఈరోజు నామరూపాలు లేకుండా అయిపోయేది లక్ష్మీపార్వతి చేతుల్లోకి వెళ్ళి. అంటే ఇప్పుడు కొంతమంది పేర్లను కూడా మాట్లాడతాను నేను. ఎందుకు చెప్తున్నానంటే మారుతారండి. ఇప్పుడు మీ పార్టీలోకి తెలుగుదేశం వాళ్ళు రాలేదా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో రోజా ఎక్కడి నుంచి వెళ్ళిందండి? రోజా గతంలో ఏ పార్టీలో ఉందండి? ఉన్నారు కదా. ఇప్పుడు నీకు కాంగ్రెస్తో పడక నువ్వు కొత్త పార్టీ పెట్టావు. అయితే కాంగ్రెస్లో ఉందామనుకున్నావుగా నువ్వు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రైట్. అండ్ ఇంకొకరు కూడా ఉన్నారు, విడుదల రజని, చంద్రబాబు నాయుడు. విడుదల రజని మొక్క ఈరోజు ఎక్కడ చెట్టు అయింది కదా. ఆ చెట్టు కాస్త ఇప్పుడు విషవృక్షం అయింది. వల్లభనేని వంశీ. మరి ఎందుకు తీసుకున్నారు మీరు తెలుగుదేశం నుంచి? వాళ్ళని తీసుకోకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలో ఉన్నారు, లక్ష్మీపార్వతి టీడీఎల్పీలో ఉంటారండి. ఉండే పార్టీ నెగ్గనప్పుడు ఎవడైనా కూడా రాజకీయాల్లో వేరే చోటుకి వెళ్తారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఇప్పుడు జనసేనలోకి వెళ్ళలేదా? అది మనిషి అవసరాన్ని బట్టి మారుతాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు బీజేపీలోకి వెళ్ళాలని అనుకోవట్లా? ఎవరు? విజయసాయిరెడ్డి. ఫస్ట్ నుంచి టాక్ వస్తుంది, అంటే పొగరాదు. ఈ రోజు కాదు, ఎలక్షన్ అంటే ఎలక్షన్లో వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ఫస్ట్ పేరు ఎవరిది వచ్చింది? విజయసాయిరెడ్డిది వచ్చింది. తర్వాత ఇప్పుడు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పేరు వచ్చింది. అవునా కాదా? దానికి వాళ్ళు కాదని సమాధానం చెప్పమానండి. తర్వాత ఈయన కొంతమంది పేర్లు చెప్పి వీళ్ళందరూ కూడా ఇది మేము ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడుతో ఉన్నాము, పుట్టినప్పటి నుంచి అంటున్నాడు. కనీసం 30 ఏళ్ళుగా చంద్రబాబుతో ఉన్నారు కదా. మీకులాగా
మఖలో పుట్టి పొబ్బులో ఏమీ మాడిపోయిన పార్టీ కాదు కదా. మీరు 30 ఏళ్ళు అనుకుని 5 ఏళ్ళకే ఇంటి దారి పెట్టారు మీరు. ఇంకా 30 ఏళ్ళు ఉంటాను, నేను కాకపోతానా ముఖ్యమంత్రిని అంటున్నావు. కొనబోయే గేదెకి పెట్టబోయే బచ్చలని ఇవన్నీ జరిగే పనులండి. ఈలోగా నువ్వు జైలుకి వెళ్లకుండా ఉంటేను. అందుకే తొందరపడి చంద్రబాబు నాయుడు ఆయన అరెస్ట్ చేయి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఇప్పుడు సిబిఐ కనుక అరెస్ట్ చేస్తే ఆయన రాజకీయంగా సమాధి అయిపోతాడు. అందుకని భయం ఆయన. ఇప్పుడు ఆ భయంతో ఆయన ఈ పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అందరినీ తీసుకెళ్తాడా జైలుకి? ఫస్ట్ వెళ్ళేది ఎవరు? A2 ఎవరు? విజయసాయి రెడ్డి కదా. అందుకని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైందా? ఇదేదో రాజకీయ కుట్ర అనమాట. రాజకీయ తెలివితేటలు అంటారు కదా, చావు తెలివితేటలు ఇవి. అంటే ప్రజల్ని ఇంకా ఏదో మభ్య పెట్టాలనుకుంటున్నాడు. ఇవి కాదమ్మా నువ్వు మాట్లాడాల్సింది. అసలు ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏం జరగాలి చెప్పండి. నువ్వు ఒక సీఏ కదా. సరే, నీ హయాంలో అప్పులే లేవని చెప్పు, నీ హయాంలో భూ ఆక్రమణలే లేవని చెప్పు, వైజాగ్లో 1 ఎకరం కూడా నీ పేరున లేదని చెప్పు. దానివల్లే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా విజయసాయి రెడ్డి గారికి కొంత గొడవలు జరిగి వీళ్ళిద్దరు కూడా ఎడమొహం పెడమొహంగా వార్తలు వచ్చాయి కదా. అదే చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఆయన అన్న పేర్లు ఏంటంటే, కొంతమంది పుట్టుకతోనే చంద్రబాబుకి విధేయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు. అంతేకాదు ప్రజలను వంచడం కూడా. వీళ్లలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దాడి వీరభద్రరావు, మాకినేని పెదరత్తయ్య, ప్రతిభాభారతి, కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, చిక్కాల రామచంద్రరావు, పరిటాల రవి, గాది లింగప్ప, ముక్కు కాసిరెడ్డి, గౌతు శివాజీ, గద్దె బాబురావు, వీళ్ళ పేర్లు చెప్పాడు ఈయన. ఎవరైనా ఉండరు. ఇవాళ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ఇవాళ స్పీకరు. ఆ స్పీకర్కి భయపడి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు. అంటే వద్దామనుకున్నా కూడా ఇప్పుడు RRR గారు ఉన్నారు కదా. ఉండండి. అందుకని ఇవాళ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు తీశాడు. అంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోవటానికి ఏదో మాట్లాడతారు. అది ఇంకొకటి మీరు చెప్పినట్టుగా పోనీ వెళ్దామని పొరపాటున అనుకున్నా RRR గారు డిప్యూటీ స్పీకర్ అయి కూర్చున్నారు. కత్తుల బోన్ ఎలా ఉంటుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో కనిపిస్తుంది. ఇప్పుడు ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం అంటారు, కానీ ఇక్కడ 2 కత్తులు ఎదురు చూస్తున్నాయి ఆయన కోసం. ఒకరు స్పీకర్ రూపంలో, డిప్యూటీ స్పీకర్. రా జగన్ అంటున్నాడు ఆయన. ఎవరు? RRR. మొన్న ఆయనేమో నువ్వు వచ్చి తీరాలి జగన్మోహన్ రెడ్డి, నీకు సీట్ ఇస్తాను, నీకు మాట్లాడటానికి మైక్ ఇస్తానని ఆయన అంటున్నాడు. ఇంత మంచి ఆఫర్లు ఇస్తుంటే ఈయన భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నాడు చిన్నపిల్లల్లాగా. అంటే స్కూల్కి వెళ్ళటానికి పిల్లలు మారాన్ చేస్తారు చూడండి, అట్లాగమ్మా నేను రాను అంటున్నాడు. అది అందుకని ఇవాళ విజయసాయి రెడ్డి మాట్లాడటానికి రీజన్ ఇదండి. ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళటం లేదు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. ఇవాళ సోషల్ మీడియాకి సంబంధించి అరెస్ట్లు అవుతున్నాయి. ఇవన్నీ జరిగాక పరిస్థితి ఇట్లా ఉంది. అది అందుకని ఇవాళ విజయసాయి రెడ్డి మాట్లాడటానికి రీజన్ ఇది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.